అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకత్తది. మరి ముందుగా ఏం చేద్దాం, నెత్తిగిత్తలు యుద్ధం పాన్రి. మున్సిపల్ ఎన్నికల్లా మొత్తం పొత్తు రాజకీయము. కలిసిండ్రు ఏడికాడ 3 పెద్ద పార్టీలు. తొందరలోనే చెప్తారట కవితక్క పార్టీ పేరు. కనిపిత్తదట ఆండ్ల తెలంగాణ దమ్ము. మంచిర్యాలంతా ఇయ్యాల బంధు. కోపం తెప్పించిందట బల్కసుమన్ అరెస్టు. ఛత్రపతి శివాజీ పుట్టిన దినము మస్తుగా గుర్తు చేసుకుంటాండ్రు జనము. మన దేశానికి వచ్చిండ్రు బయట దేశపోళ్ళు, తిరిగిండ్రు మనతాని గొల్లు. ప్రజల మీద కోపమా, పార్టీ అంటే పగన, లేకపోతే ఓట్లేదన్న కస? ఏముందంటే మన చెప్తారా? చెప్పరు. కానీ పనులు మాత్రం కొన్ని వ్యతిరేకంగానే ఉంటాయుల్లా. వాళ్ళు ఏది అనుకొని చేసిన సుతం అయ్యేది వేరే ఉంటుంది, జనాలకు తెలిసేది ఇంకా వేరే ఉంటుంది. గీళ్ళ పొత్తుల రాజకీయాలే ఏం సమజైతలేవుల్లా. ఈ పొత్తులేందో మీదికేంచి పెద్దసార్లు తిట్టిండ్రు అనుడేందో, పెద్దోళ్లకు చెప్పే ఇదంతా చేత్తానమని వీళ్ళు అనుడేందో. పెద్ద తలకాయ నొప్పి ఉంది. కానీ మీరైతే మొత్తం ఇనుండ్రి. అసలు ఓట్ల నాడు కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఓట్లు వాయిదా పడ్డాయి. అటెన్క పెట్టి రీడా మళ్ళీ దినసుతం వాయిదా పడితే ఆఖరికి మొన్న ఫైనల్ అయింది కథ. కమలానికి కొన్ని సీట్లు, షేయి పార్టీకి కొన్ని సీట్లు అయితే ఆఖరికి ఇద్దరు కూడా పీఠం దక్కించుకుర్రు. అంటే ఇంట్లో గిటనలు కారు పార్టీ వాళ్ళు అన్నట్టు. కాంగ్రెస్ 9, బీజేపీ 3, ఇండిపెండెంట్ 2 అయితే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఇక ఎమ్మెల్సీ దండే వీటల్లో ఓట్లేసి కాంగ్రెస్ క్యాండిడేట్ హసీనా సుల్తాన్ మున్సిపల్ చైర్మన్ చేసిర్రు. మరి గిట్లా పొత్తు పెట్టుకుని తప్పు కాదా హరీష్ సారు? మాకు కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చుంటారు. మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ వైస్ చైర్మన్ అవుతాడు. అందుకని మేము తప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా మేము చెప్పిన లోకల్ ఫ్యాక్టర్స్ను, లోకల్ పరిస్థితులను అంచనా వేసి మేము ఇక్కడ నిర్ణయం చేస్తున్నామని పార్టీ అధిష్టానాన్ని కూడా చేసినాం. ఇవాళ ఒక బీఆర్ఎస్ ఏతర వారికి కాకుండా మేము చేయగలిగినాం. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాం. కాంగ్రెసు, బీజేపీ లోపాయకారి అని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేరుతారు. లోపాయకారి కాదు, ఇక్కడ అండర్స్టాండింగ్లో పోయినాం. ఎందుకు అని అంటే ఒక లక్ష్యం కోసం. గులాబ్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ దక్కద్దు, ఆఖరికి వైస్ చైర్మన్ సుతం కావద్దు, అదే మా లక్ష్యం. అందుకోసం ఏమన్నా చేస్తాం, ఎవరితోటన్నా పొత్తు పెట్టుకుంటాం అన్నట్టు మాట్లాడిండు గీ అన్న. అంతేకాదు మీదుండే పెద్ద సార్లకు లోకల్లో ఉండే రాజకీయాల గురించి చెప్పి ఒప్పించిర్రట. కారు మూలకు పడాలంటే చేయికి షేక్ హ్యాండ్ ఇయ్యాలని పొత్తు మస్ట్ అని చెప్పుడుతోటి పెద్ద సార్లు సుతం సై అన్నారట. గిదిట్లుంటే నిన్నటికి నిన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే సారస్వతం పొత్తుకేసి అయ్యాండు. మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, మరి మీరేమంటారు, ఇద్దరం కలిసి పీఠం ఎక్కుదామని కేటీఆర్ సార్కి ఫోన్ కొడితే కేటీఆర్ సార్ సై అన్నట్ట. కానీ ఆఖరికి జోగు రావన్న సారు వాళ్ళ కొడుకు చేసిన అవినీతి బయటకత్తది, కాంగ్రెస్ ఏడబడలని ఆ షేయి పార్టీతోటి చేతులు కలుపుడుతోటి పీఠం అటు పోయిందంటే గీసారు. అంటే ప్రజలోట్లతోని పని లేకుండా ఎవరికి అవసరం ఉన్నట్టు పొత్తులు పెట్టుకుంటారా అనబట్టే ముచ్చటరికైన జనాలు. నేను ఆ రోజే ఫలితాలు వచ్చినటువంటి రోజే కేటీఆర్ గారికి ఫోన్ చేసిన. ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజల మనోభావాలని గౌరవించాలన్నా మీరు సహకరించాలి అని అంటే కేటీఆర్ గారు ఏమన్నారు, తప్పకుండా నాకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా చెప్పిండ్రు. నేను జోగు రామన్నకు నేను ఫోన్ చేసి చెప్తా, మాకేం సంబంధం, కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం, నేను జోగు రామన్నకు చెప్తా అని స్వయంగా నాతో కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడిండు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి మాటలను నేను పూర్తిగా నమ్మిన. 6 సీట్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మద్దతు లేదా గైరాజరైతమని నాతో చెప్పినప్పుడు నేను కేటీఆర్ గారి మాటల్ని నేను నమ్మిన. ఈ విషయం నేను మిగతా పార్టీ నాయకులకు కూడా పెద్దలకు చెప్పిన, రాష్ట్ర పార్టీకి. కానీ జోగు రామన్న కేటీఆర్ ఫోన్ చేసి జోగు రామన్నకు చెప్పిన, జోగు రామన్నకు కాంగ్రెస్ పార్టీలోకి పోయేది ఉంది కాబట్టి
గతంలో తన కొడుకు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయని కేటీఆర్ గారు చెప్పిన జోగు రామన్న తన సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. కానాడు పటాన్చెర్ల కారును గెలిపించేందుకు రఘునందన్ రావు సార్ పోతే మస్తు తిట్టిరట మీదికించి పెద్ద సార్లు. కారును గెలిపియాలి ఊరికియాలని ఎన్నో పిలాన్లు ఎత్తన మైపాల్ రెడ్డి సార్కు మంచి కలిసి వచ్చింది. దీనికి తోడు రఘునందన్ రావు సార్ సుతం చెయ్యి అందించే వరకు మమ్మల్ని అందుకుంటూ లేరన్నట్టు సంబరపడ్డాడు సారు. కానీ ఒకటే కారులో ఎట్లా పోయారు, ఎవరికి చెప్పి కారు ఎక్కినావు, ఎట్లా ఈ నిర్ణయం తీసుకున్నావు, ఇదేం పద్ధతి అని ఇగో సార్ చేసిన ఓటుకు సిచ్చు చాలైంది. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు రఘునందన్ రావు సార్ ఓడేమో కానీ కమలం పార్టీ పెద్దసార్లు గరం మీద పోండ్రి అంటే షేక్ అండ్ ఇయ్యచ్చు అన్నట్టు, కానీ కారు మాత్రం ఎక్కద్దా మరి ఇంకిన్ని జాగాలలో కలిసిర్రు, ఆడి గురించి పెద్దోళ్ళకి తెలియదా అని యాదికి ఏవట్టి ఇంకింతమంది జనాలు. మొత్తం మీద ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ ఓటు, జిన్నారంలో బీఆర్ఎస్ బీజేపీ, నరసాపూర్లో కాంగ్రెస్ బీజేపీ పొత్తురాజుకెళ్ళి వేసినాయి. ఇటు కామారెడ్డిలో పదవులు పంచుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్, ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ, అలియాబాద్లో కాంగ్రెస్ బీజేపీ కలిసినాయి. యామన్గల్లో కాంగ్రెస్లో ఏరి బీజేపీ మద్దతుతోటి చైర్మన్ అయినరు బీఆర్ఎస్ క్యాండిడేటు. అంటే ముగ్గురు కలిసి అంటే ఏడికాడ పొత్తులు నడుతున్నాయి, నడిమిట్ల ఓటర్లే నచ్చినోళ్ళకి ఓట్లేసినా గెలుతారు అనుకుంటే ఆళ్ళదాళ్ళు ఒకటే పంచుకుంటారు పదవులు. అందుకే అంటారు అర్థం కాదే రాజకీయం అని. వీరుడు శూరుడు మన శివాజీ మహారాజు సొంత రాజ్యం కావాలని మొఘలులను నిద్రపోనీయకుండా వేసి వాళ్ళ గుండెల రైలు వరిగెత్తటట్టు చేసిన శివాజీ మహారాజ్ పుట్టినరోజు ఇయాల. అభిషేకాలు పూజలు చేసుకుంటా, సారు చేసిన సేవలు యాద్ తెచ్చుకుంటా, కొందరు కండ్ల నీళ్లు తెచ్చుకుంటే ఇంకిందరు జై జైలు కొట్టిండ్రు. మనం కూడా అంత సుసద్దం పాన్రి. జై భవానీ, జై శివాజీ అనే నినాదాలు, సైకిల్ యాత్రలు, బండ్లతోటి శివాజీ జెండాలతోటి జైజేలు, ఛత్రపతి శివాజీని యాద్ చేసుకుంది ఇయాల ఇండియా. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మరాఠా వీరుడు, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు. ఈ సార్ గురించి రాజ్ సింగ్ సారు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుంటా యాద్ చేసిండు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి దండం పెట్టి, మహారాజ్ నేను కూడా నీలాగా కావాలని నా కళ ఒక మనసులో అనుకోవాలి. మహారాజ్ నా కొడుకు కానీ, నా కూతురు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా బస్తీ వాళ్ళు కానీ నీ మార్గదర్శనం నడవాలి, ఆ విధంగా ఆశీర్వాదం ఇవ్వండి అని ఇట్లా చెప్పి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా ఎన్నో యుద్ధాలు చేసిండు, ఎన్నో యుద్ధాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత औरंगजेब ప్రతి ఒక్క ఊర్లో మిఠాయి పంచిండు. अरे शिवाजी मर गया, शिवाजी मर गया, शिवाजी खत्म, कुछ नहीं होने का है, शिवाजी खत्म. కానీ औरंगजेब అఫ్జల్ ఖాన్ కి ఏ విధంగా మన శివాజీ మహారాజ్ సంపిండు అది మర్చిపోయింది. స్టేజ్ల మీద, వేదికల మీద శివాజీ అసొంటోళ్లను యాద్ చేసుకుంటారు. అంతేగాని 3 పూటల తిని పండుకునేటోళ్లను, ఇంకోలను పట్టించుకున్నోళ్లను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు యాద్ చేసుకుంటారు? అందరూ శివాజీ లెక్క ఉండాలి అంటాండు సారు. కానీ ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి పనిచేస్తారు కదా, హిందూ ధర్మ రక్షణ గురించి త్యాగం చేస్తారు కదా, అట్లాంటి వ్యక్తులకే ఇట్లాంటి వేదిక పైన నుంచి యాద్ చేస్తారు. ఇప్పుడు నేనున్నా అనుకో, ఇవాళ లేకపోతే రేపు నాకు కూడా సమయం చాలా తక్కువ ఉన్నది, నేను కూడా చనిపోతా. నేను చనిపోయిన తర్వాత ఇక్కడున్న మా గ్రామవాసులు, మా యూతులు, అరే రాయసింగన వచ్చిండ్రా భయ్, మనకు మాట్లాడిండ్రా భయ్, ఫోన్లో మనం కూడా ఆయనకి రిప్ అని వేస్తాం, ఫోటో వేసి మంచిగా ఏదో ఒక శివాజీ మహారాజ్ కింద కాళ్ళ కింద ఒక చిన్న బ్యానర్ పెట్టి మనం కూడా ఒక అగరబత్తి పెడదాం రాబోయే అని ఒక చిన్న ఆలోచన వస్తుంది కదా. అట్లాంటి ఆలోచన మీ పైన కూడా మాకు రావాలి, మీ ఫ్యామిలీ వాళ్ళకు రావాలి, మీ ఊరోళ్ళకి రావాలి, మీ గ్రామం వాళ్ళకి రావాలంటే తమ్ముళ్ళారా లైఫ్ ఎట్లా మనం జీవించాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎట్లా బతకాలి లైఫ్లో, మన టార్గెట్ ఏముంటుంది తమ్ముళ్ళారా? ఇవాళ మన యూత్కి మనం చూస్తున్నాం, రీల్స్ తయారు చేసే యూత్ అయిపోతున్నారు. రీల్స్, అరే యూత్ ఇటువంటి ఇప్పుడు మన అక్క చెల్లెలు కూడా ఎట్లాంటి రీల్ తయారు చేస్తున్నారంటే, ఇంటి బయట రీల్ తయారు చేస్తున్నారు, ఇంటి లోపల కూడా రీల్ తయారు చేస్తున్నారు. ఎట్లాంటి పాటలు, కుండి మత్ ఖడ్కావ్ రాజా, సీదే అందర్ ఆజావ్ రాజా, అట్లాంటి తప్పు పాటల పైన మన హిందూ అమ్మాయిలు రీలు తయారు చేస్తున్నారు. తమ్ముళ్ళారా
మన హిందూ యూత్ కానీ మన హిందూ అమ్మాయిలు కానీ రీలు తయారు చేసే దాంట్లో బిజీ ఉన్నారు. కానీ అదే మన శత్రువులు గజ్వా హింద్ చెయ్యాలి, భారతదేశం పైన మా రాజ్యం కావాలి, ఇంకొక ఇస్లామిక్ స్టేట్ భారతదేశం కావాలని 5 పెళ్లిళ్ళు చేస్తున్నారు, 50 పిల్లలు కంటున్నారు. తమ్ముళ్ళారా తెలుసా? ఎవరికి ఉంది ఆ ఆలోచన? ఎవరికి ఉంది ఆ టెన్షన్? రాజకీయ నేతలే ఆలోచన చేయాలా? మీరు ఆలోచన చెయ్యరా? ఈ హమ్దో హమారేదో ఆ స్కీమ్ మీరు ఇడిచేయండి ఫస్ట్. అయితే హమ్దో హమారేదో సాలు, అది వద్దు తమ్ముళ్ళారా. మీరు బతకాలంటే, మీ పిల్లలు ఒక హిందూగానే ఉండాలంటే ఇవాళ మీరు ఆలోచన చేసే అవసరం ఉన్నది. ఒక మాట చెప్తా, 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఏ విగ్రహ ఆవిష్కారం ఇవాళ మనం చేసినాం కదా, దానిపైన 100% బుల్డోజర్ వస్తుంది, దానికి పలగొట్టేస్తాం. జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఎన్నికలేమో గాని రాష్ట్రం మొత్తం లొల్లి లొల్లైతాంది. మంచిర్యాల అయితే మరింత ఆగంలుందుల్లా. మంత్రి వివేక్ సారుకు బాల్క సుమన్ సారుకు తగ్గ ఫార్ నడిచింది, నడుస్తాంది ఇప్పటికీ. అరెస్టులు, కొట్టుకునుడు, తిట్టుకునుడు, రోడ్ల మీద ఒర్రుకునుడు, అబ్బో చిన్నగా లేవులా కొన్ని దినాల సంధి రాజకీయాలు. ఇగిటు బాల్క సుమన్ సారును అరెస్టు చేసిండ్రుగా, ఎట్లుందో మంచిర్యాల చూద్దాం పాన్రి. బల్క సుమన్ సార్ అరెస్ట్ అవడంతో మంచిర్యాల మొత్తం బంద్ నడుతుంది. వ్యాపారాలు, హోటళ్ళు, బళ్ళు, గుళ్ళు, బ్యాంకులు, కిరాణా దుకాణాలు, చిన్న పెద్ద వ్యాపారాలు అన్ని బంద్ పెట్టిరు. పో బల్క సుమన్ సార్ అరెస్ట్ అవడేమో కానీ ఎవరన్నా ఓపెన్ చేసినా బంద్ పెట్టిరట లీడర్లు వచ్చి. ఇటు చెన్నూరులో అయితే 140 సెక్షన్ పెట్టిర్రు. ఇట్టం లేకుండా ఎవరైనా బంద్ పెట్టాలి, మూసేయాలంటే చర్యలు తప్పాయి అంటారు పోలీసు వాళ్ళు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నారు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని, ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇక బల్క సుమన్ సార్ను ఉత్తగా అరెస్ట్ చేసిర్రు. ఏం తప్పు చేసినా ఇంత కక్ష కట్టిర్రు. మంత్రి అధికారం ఉంటే మీ మాట చెల్తుందా, మీరు చెప్పినట్టు నడుతుందా అనుకుంటా గులాబీ పార్టీ వాళ్ళు మస్తు గర్వైన వివేక్ సార్ని తిట్టుకుంటా. ఇటు ఆదిలాబాద్ జైల్లో ఉన్న బల్క సుమన్ సార్ను ముఖ్యమంత్రులు అంతా పోయి కలిసేస్తారు. ఈ అన్నిటికి కారణం ఖ్యాతనపల్లి ఎన్నిక. గులాబీ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చిన సుతం తిమ్మిరి బంబిని చేసి ఆగం చేస్తారు. ఇదేందనుకుంటా మొన్న బల్క సుమన్ సార్ రోడ్డు మీద పోలీసును ఆగవాగం పట్టించినంత పనిచేసిండు. ఒక ఖ్యాతనపల్లి కాదు, తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జైరాబాద్ అని హంగచ్చిన ప్రతి జాగలో ప్రజల తీర్పును గంగలు కలిపి చైర్మన్ పీటలను బెదిరించి కిడ్నాపులు చేసి దక్కించుకురని పెద్దలొల్లే నడిచింది మొన్న. తప్పని చెప్పాల్సిన పోలీసులు కాంగ్రెస్ కొమ్ముగాస్తారనుకుంటే గరమైండు బల్క సుమన్ సారు. ఇవన్నీ చేయబట్టి లొల్లి వెరుగుతో సుమన్ సార్ అరెస్ట్ అయ్యిండు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాను బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్కు మంచిర్యాల జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారస్తులు, ఉద్యోగులు, పాఠశాలలు అన్ని రకాల మద్దతు తెలిపినందుకు వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం లోపల మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందో, అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కూడా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు తన యొక్క గుండాలతో వచ్చేసి బాల్క సుమన్ గారిని అడ్డుకోవడం, బాల్క సుమన్ గారి మీద పోలీసులతో లాఠీచార్జీ చేయించడం, ఇది కాంగ్రెస్ గుండాల యొక్క నైతిక విలువలకు లోబడి ఉంది. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడిని బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేసినందుకు ఈ రోజు మేము మంచిర్యాల జిల్లాను బంద్ పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మా బాల్క సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా లోపల బీఆర్ఎస్ శ్రేణులు అధిక మొత్తంలో రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను మనవి చేస్తున్నాం. ఏం తప్పు చేసిన అరెస్ట్ చేసిరు, ఎంత పెద్ద అన్యాయం చేసిన అరెస్ట్ చేసిరు, తప్పుడు అరెస్టులు ఇయ్యి కాంగ్రెస్ డౌన్ అని అనుకుంటా నినాదాలు, ధర్నాలు, రాస్తారోకులు చేసిరు. ఇలా బల్కసర్ ఫ్యాన్లు, గులాబీ కార్యకర్తలు. కేసీఆర్ బిడ్డే గట్ల ఇడిపోయిందేందక్క, బాపును అన్నను కాదని గిట్ల ఎట్లా పోతుంది? అయ్యో కొత్త పార్టీ పెట్టిందట కదా, ఆల్రెడీ తెలంగాణ జాగృతి అనే పేరుంది కదా. కాదు అది పార్టీకి ఉత్తగా వెళుతున్న పేరు, కానీ ఇప్పుడు ఏరే ఉంటుందట కాక. అయితమానే గాని మరి ఏముంటుందో ఎరికేనా? ఇగో గిట్లే నడుతున్నాయి ముచ్చట్లు మొత్తం. ఓసారి చూద్దాం పాన్రి ఈ ముచ్చట మీద కవితక్క ఏమంటాందో.
ఇప్పటి పూర్తికైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గాని అటెన్కా కొత్త పార్టీ పేరు పెడతారు. ఎప్పటి సందో కవితక్క పార్టీ పేరేంది అని ఎంతమంది అడుగుతాండ్రు. ఆఖరికి ఇవాళ చెప్పింది పేరెప్పుడు చెప్తారో అని. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకొని చెప్తారట. మరి కొత్తగా పెడతన్న పార్టీనాయే, ఏకంగా బాపుకు అన్నకు వ్యతిరేకంగా పెట్టే పార్టీనాయే. ఆచితూచి అడుగులెయ్యాలి. పార్టీ పేరు పౌరుషంగల్లదై ఉండాలి అని అనుకుంటుండ్రు కావచ్చు. అన్ని ముహూర్తాలు చూసి పెడతారట. పార్టీల తెలంగాణ అనే పదం మస్ట్ అట. ఎన్నికల్లో మాత్రం హరీష్ రావు సారికే సూటి పెడతా, ఆడికేంచే పోటీ ఎత్తా అంటాంది కవితక్క. రెండో ఛాన్స్ కింద బోధన్ను పెట్టుకుంది. రాను రాను కమలం పువ్వు వాడిపోతుంది. పత్తిపచ్చంలో మేమే ఉంటాం. వచ్చే పారి ఎన్నికల సుతం గెలిచేది మేమే, ప్రజల సమస్యల మీద పోరాటం చేసేది మేమే అంటాంది అక్క. ఎంపీటీసీ జెడ్పీటీసీలే కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల సుతం పోటీ ఎత్తమని చెప్పుకొచ్చింది. మరి వాళ్ళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఒక మాట చెప్పింది. మరి అప్పటి నుండి కూడా తెలంగాణ జాగృతి ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్లన్నీ కూడా మరి ఎన్నికల బడ్జెట్ లాగా చాలా ప్రెజర్లో పెట్టే బడ్జెట్స్ అవుతాయి కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని కూడా మేము వారికి గుర్తు చేసే విధంగా మా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న మహిళల అంశంతో ప్రగతి భవన్ను ముట్టడించినాం. ఇవాళ ఒక అంశంతో వచ్చినాం. వరుసగా 26వ తారీఖు వరకు ఒక్కొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి కార్యాచరణ జాగృతి తీసుకున్నదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీగా కనిపించదని కవితక్క అంది కదా, దీనికి అరవింద్ సారు ఏమన్నాడో ఇనుండ్రి. కవిత బీజేపీ భూస్థాపితం జాగృతి ఆవిర్భవిస్తే దీనికి కూడా రియాక్ట్ కావాలా? ఇప్పుడు కావాలన్నా దీనికి రియాక్ట్ కావాలి అంటే నిజామాబాద్ నుంచి ఆమె అడుగు పడుతుంది అన్నది జాగృతి. సరే, ఎవరు భూస్థాపితమైనరు, ఎవరి వల్ల భూస్థాపితమైనరు, ఎవరు ఏ పార్టీ వల్ల భూస్థాపితమైనరు మీకు తెలియదా, నాకు తెలియదా, ఆమెకు తెలియదా? చెప్పండి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహిళ, మా జిల్లా కోడలు, గాడ్ బ్లెస్ హర్. కాంగ్రెస్ అన్న ఉంటుండే, కానీ కారు పార్టీ లెక్కనే రాజకీయాలు ఎత్తాంది. కొత్తదనం లేదు. పార్టీ మనుషుల మీద నడుస్తాంది, వ్యవస్థల మీద కాదు. వ్యవస్థల మీద నడవాలే పార్టీ అంటే అని కొత్త రకంగా ఎప్పుకొచ్చింది కవితక్క. షర్మిల మేడం పార్టీ పెట్టింది కానీ తెలంగాణకు అచ్చుడే జనాలకు నచ్చలేదు. కానీ ఇప్పుడు ఏపీకి పోయి జాతీయ పార్టీకి అధ్యక్షురాలైంది. చిరంజీవి పార్టీ పెట్టి మూసివేసిండు. కానీ నాది మాత్రం వీళ్ళందరికీ లెక్క కాదు. కొత్త పార్టీ, జనాల కోసం పోరాటం చేసే పార్టీ. నా లైన్లా నేను పోతున్నా, నా ప్రయత్నం నాది అనుకుంటా చెప్పుకొచ్చింది కవితక్క. ఇగిటు రేవంత్ రెడ్డి సారుకు సూటి పెట్టి ఫ్రీ బస్సు పెట్టిండ్రు గాని మీరు ఆర్టీసీకి ఇత్తా అన్న పైసలు ఇచ్చిండ్రా? ఎంత పేమెంట్ చేసిండ్రు? నెలకు ఇత్తా అన్న మాట నిలబెట్టుకుండ్రా? ఉత్త పదవిలకు వచ్చిన వెంటనే ఫ్రీ బస్సు అన్నారు గాని దానికి తగ్గట్టు ఆర్టీసీకి పైసలు ఇత్తాన్రా అని అడిగి గిదే ఆర్టీసీకి కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏసిందో ఎందో సుతం చెప్పుకొచ్చింది కవితక్క. మహిళలకు ఫ్రీ బస్ స్కీము 48 గంటల్లో అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ వారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిర్రు? నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్లో. కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం 600 కోట్లు నెలకి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు, దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసినా 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి. ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఎవల దేశం వాళ్ళకే గొప్ప, ఎవల దేశం వాళ్ళకే ఎక్కువ. కానీ మన దేశం మాత్రం ఆధ్యాత్మిక దేశం. దేవుళ్ళు గుళ్ళకు నిలయం మన దేశం. ఎంత చెప్పినా తక్కువనేనుల్లా, ఎంత ఒగిడినా తక్కువే అవుతుంది. అవు మీరంతా ఎంజాయ్ చేయాలంటే ఏరే దేశాలకు పోతారా? ఇంతకు మన దేశానికి ఇంకిన్ని దేశాలకు ఉన్న తేడా ఏందో మీకు ఎరికేనా? ఓ పారి అట్లా చూసద్దాం పాన్రి ఇయాల్టి గొప్ప ముచ్చట్ను.
హా, ఎంజాయింగ్ చెయ్యాలంటే చాలా మంది ఏరే దేశాలకు పోతారు. కానీ మన దేశానికి ప్రకృతిని చూస్తందుకు, దేవుళ్ళను కొలుస్తందుకు, మంచి వాతావరణం కోసం మన తానికి అత్తరు చాలా మంది. మొన్న రష్యాకించి లగ్గం వేసుకునేటందుకు కాశీకి వచ్చిండ్రు. గీడనే మన మంత్రాలు చదివి పూజాల నడిమిట్లా సీర కట్టుకొని పంచేసుకొని అచ్చం మనోళ్ళు వేసుకున్నట్టే లగ్గం చేసుకుండ్రు రష్యా జంట. ఇక ఇప్పుడు ఏకంగా జర్మనీ వాళ్ళే మన తానికి దేవుళ్ళని చూస్తందుకు మందకు మందనే వచ్చిండ్రు. అగో గది మన దేశం అంటే. అందరి లెక్క మనకు బీచులున్నాయి, హిల్ స్టేషన్లు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తట్టు అన్ని జాగాలున్నాయి. అన్నిటికి మించి గొప్ప గొప్ప గుళ్ళు గోపురాలున్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వరసిద్ధి వినాయక గుడికి రష్యా, జర్మనీ, స్పెయిన్, అర్జెంటీనాకెంచి 142 మంది వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళందరినీ మంచిగా పీల్చుకొని వాళ్లకు మన గుళ్ళ గొప్పతనం చెప్పి పంపిండ్రు. వీళ్ళ గ్రూప్ పెబ్బ ఏమంటాండో ఇనుండ్రి. Lovely to be here in this temple with all the devotees all around the world and showing them our rich Hindu culture, especially to be in this temple where Mahaganapati is, bringing the blessing to all, which they will take to their country and spread it around. And I pray that even more people come, get to know about this place and come here to receive the blessing of Mahaganapati. Thank you for the committee and the president, the chairman, everybody for welcoming us very nicely actually. ఈరోజు జర్మనీకి సంబంధించినటువంటి స్వామీజీ వారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారి యొక్క భక్తి బృందం భారతదేశ పర్యటనలో నిమిత్తంగా మొట్టమొదటిసారిగా మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి 150 మందితో రావడం జరిగింది. వారికి అందరికి కూడా గౌరవ ఈవో గారు, మేము అందరూ కూడా కలిసి వారికి దర్శనం ఏర్పాట్లు చేసి సవినయంగా బయలుదేరడం జరిగింది. వారికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి, ఇదే విధంగా హిందూ దేవదాయ ధర్మదాయ అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ విన్నవించుకుంటున్నాం. చూసిండ్రా ఎంత మంది వచ్చిండ్రో. అందరొచ్చి గుడిని అంత కలియ తిరిగి ఆ గణపయ్యను దర్శనం చేసుకొని అటెనక ఇంకిన్ని గుళ్ళు చూస్తేందుకు మళ్ళా ఈడికెంచి పయనమైండ్రు. 7 కొండల ఎంకన్న సామితానికి సుతం పోతారట. హా, వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనని పోయొద్దునా. ఉంటా మరి.